ఒక డిజైన్స్ అట్లా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. మేము దొంగతనం చేస్తున్నాం ఫ్రెండ్స్. వేసి గ్రైండ్ చేసుకుంటే రెడ్గా పండుతుంది. ఇది మన ఫైనల్ లుక్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రామేశ్వరి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ తమ్నేల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఆషాఢం వచ్చేసింది, మరి ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి కదా. సో నార్మల్గా ప్రతిసారి ఎవరైనా కానీ గోరింటాకు అంటే నార్మల్గా చందమామ అట్లా పెట్టుకుంటారు కదా. నేనేంటంటే మంచిగా ఒక డిజైన్స్ అట్లా వేసి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అది ఎలా వేయాలి ఏంటి అన్నది చూపిస్తాను మీకు. సో మెయిన్ ఇంగ్రీడియంట్ గోరింటాకు కదా. సో ఫస్ట్ వెళ్ళి తీసుకొచ్చేద్దాం, లెట్స్ గో. గోరింటాకు చెట్టు మా పక్క గలీలోనే ఉంటుంది. సో అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాము. స్టార్టింగ్లో మేము చూడలే, అది ఏదో నార్మల్ షో కోసం పెట్టారనుకున్నాం. బట్ తర్వాత చూస్తే అది గోరింటాకు చెట్టు అని తెలిసిందే. అండ్ ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క ఇంటి ముందు ఒక చిన్నపాటి పార్క్ లేక ఉంటుంది. ఎంత పెద్ద ఇల్లు అయినా చిన్న ఇల్లు అయినా. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, అక్కడికే వెళ్తున్నాం గోరింటాకు తెంపనీకి. మేము దొంగతనం చేస్తున్నాం ఫ్రెండ్స్ అని అనుకోకండి, అడిగే తీసుకున్నాం. సో గైస్, తెచ్చేసాం ఫ్రెష్గా, ఇప్పుడే తెంపుకొచ్చాం. సో వీటిని వాష్ చేసుకుందాం ఫస్ట్, అంటే డస్ట్ ఉంటుంది కదా. సో అందుకే బొచ్చు పురుగు వచ్చింది గాయస్. కానీ ఇంకా నేచర్ అంటే అలాంటివి భరించాలి. సో ఇదిగోండి, గోరింటాకు వాష్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మంచిగా రెడ్గా పండాలంటే అందులో ఒక చింతపండు అయినా లేకుంటే టమాటా అయినా వేసుకుంటే మంచిగా రెడ్గా పండుతుంది. సో నేను చింతపండు వేసుకుంటున్నా. సో గాయస్, ఇదిగో గ్రైండ్ చేసేసా. ఇలా మెత్తగా ఉండాలి, అంటే డిజైన్స్ పెడుతున్నాం కదా. సో మెత్తగా ఉంటే మంచిగా డిజైన్స్ వస్తుంది. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు చూపిస్తా, ఆగండి. ఇలా మెత్తగా గ్రైండ్ అవ్వాలి, అయితే డిజైన్స్ మంచిగా వస్తుంది. సో ఫస్ట్ నేను ఏం డిజైన్ వేసుకుంటున్నాను అంటే చూపిస్తాను మీకు. ఫస్ట్ ఒక ఫ్లవర్ వేసుకొని దానిపై నుంచి డబల్ లేయర్ వేసుకోవాలి. అండ్ కార్నర్స్లో కూడా ఒక్కొక్క చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకోవాలి, ఇటు అండ్ అటు సైడ్. అండ్ మధ్యలో చిన్న రౌండ్ లెక్క వేసి సైడ్స్కి ఏమో ఇలా లీవ్స్ లెక్క పెట్టాలి. మధ్య మధ్యలో ఇట్లా చిన్న చిన్న లీవ్స్ లెక్క అట్లా పెట్టి డెకరేట్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్ మీద పెట్టుకున్నాక ఫింగర్స్ కూడా పెట్టేసుకోవాలి. ఇలా డిజైన్గా వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. ఇలా అన్ని ఫింగర్స్కి పెట్టేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఇలా డ్రా చేసుకుని చూడండి, మొత్తం ఫింగర్స్కి అండ్ హ్యాండ్కి. ఇప్పుడు గోరింటాకు పెట్టేసుకుందాం. స్టార్టింగ్లో నేను ఇయర్ బడ్స్తో పెడదాం అనుకున్నా, బట్ దాంతో రావట్లే. సో ఒక చిన్న పిన్, అంటే నెత్తులో పెట్టుకుంటారు కదా, ఆ చిన్న పిన్తో అట్లా పెట్టేసుకున్నా. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో పెట్టేసుకోవచ్చు. అండ్ ఇట్లా డబల్ లేయర్స్ పెట్టాను చూడండి, ఆ డబల్ లేయర్స్ ఫిల్ చేయాలన్నమాట. అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే, గౌరీదేవి అంటే పార్వతీదేవి చిన్నగా ఉన్నప్పుడు ఆడుకుంటుంటే దెబ్బ తాకి రక్తపు చుక్క కింద పడ్డదంట. ఆ రక్తపు చుక్క మొక్కలా మారి పెరుగుతూ వస్తుందంట కంటిన్యూస్ గా. ఆ వింతను చూసి పార్వతీదేవి తండ్రి పర్వతరాజుకి ఇన్ఫార్మ్ చేశారంట. పర్వతరాజు వచ్చేసరికి ఆ మొక్క చాలా పెద్దగా ఉందంట. అయితే గౌరీదేవి ఒక ఆకుని ఇట్లా తెంపుకుంటే చెయ్యి ఎర్రగా పండిందంట. అయితే అది చూసి పర్వతరాజు, అయ్యో నా కూతురు చెయ్యి కందిపోయిందే అని అనుకునే లోపే, ఇది నాకు నొప్పిగా లేదు కానీ చాలా అందంగా ఉంది, నాకు చాలా నచ్చింది అని గౌరీదేవి చెప్పంగా ఇంకా పర్వతరాజు ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అలంకరణలో ఇది కూడా ఒకటి అని ప్రకటించారంట. అంతేకాకుండా ఇది ఆడవాళ్ళలో ఉన్న ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కానీ మొత్తం తొలగించేస్తుందంట. అప్పటి నుంచి ఆడవాళ్ళందరూ ఇదే పెట్టుకోవడం స్టార్ట్ చేశారంట. అది చూసి కుంకుమ
గౌరీదేవితో వెళ్ళి అడిగిందంట, అందరూ దీని నుదుటిన పెట్టుకుంటే ఎర్రగా పండి మరి నా ప్రాముఖ్యత పోతుంది కదా అనేసి అడిగితే గౌరీదేవి చెప్పిందంట, ఎప్పటికీ నీ ప్రాముఖ్యత పోదు, ఎందుకంటే నుదుటిన పెట్టుకుంటే అది ఎప్పటికీ పండదు అనేసి గౌరీదేవి చెప్పారంట. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడైనా గోరింటాకు నుదుటిన పెట్టుకుంటే ఎప్పటికీ పండదు. సరే, గోరింటాకు ఎందుకు పెట్టుకుంటామో తెలుసుకున్నాం, మరి ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకుంటాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఆషాఢం వచ్చేదే రెయినీ సీజన్లో కదా, ఆడవాళ్ళు ఎప్పుడు నీళ్ళలోనే పని చేస్తూ ఉంటారు ఏదోన్నా కానీ. ఇంకా నీళ్ళలో పని చేసి జలుబు జ్వరం అట్లా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, మళ్ళీ దోమల వల్ల ఏదో ఒక జబ్బులు వస్తూనే ఉంటాయి కదా. సో అందుకే ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ రాకుండా, ఏ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. అందుకే మనము గోరింటాకు పెట్టుకుంటాం. అది కూడా మెయిన్గా ఆషాఢంలోనే పెట్టుకోనికి రీజన్ ఇది, ఏ రోగాలు రాకుండా ఉండని మెయిన్గా గోరింటాకు పెట్టుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ కింద మీద పడి ఎట్లనో అట్లా ఆ డిజైన్ మొత్తం కంప్లీట్ చేసే చాలా టైం తీసుకుంది అసలు ఆ డిజైన్ మొత్తం కంప్లీట్ కానికి. అండ్ ఇక్కడ నెయిల్ పాలిష్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే, నెయిల్ పాలిష్ పెట్టుకుని పైనుంచి మనం గోరింటాకు పెట్టుకుంటే నెయిల్స్ అనేవి పండవు. సో అందుకే నెయిల్ పాలిష్ పెట్టేసుకుంటున్నాం. స్టార్టింగ్లోనే పెట్టుకునేదాన్ని బట్ మర్చిపోయా, దాని తర్వాత డిజైన్ పెట్టుకున్నాక గుర్తొచ్చింది చేతులకు పెట్టేసరికి వేలు. సో గైస్, ఇది ఫైనల్ లుక్. ఎలా ఉంది కామెంట్ చేయండి. చాలా కష్టపడితే ఇంత మంచిగా వచ్చింది. రైట్ హ్యాండ్ మీద ఇంకా వేరే డిజైన్ పెట్టి చూపిస్తాను. ఇది కొంచెం టఫే, ఇంకా రైట్ హ్యాండ్ది కొంచెం ఈజీనే ఉంటుంది కానీ బాగుంటుంది. అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, ఎక్కడ చూసినా అలాంటి డిజైన్సే కనిపిస్తుంది. సో రైట్ హ్యాండ్ మీద పెట్టుకొని తర్వాత మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇక్కడ మా ఆయన వచ్చి పెడుతున్నారు, రైట్ హ్యాండ్ మీద నేను పెట్టుకోలేను కదా, అందుకే ఆయనకు నైట్ డ్యూటీ స్టార్ట్ అయింది. సో ఇంకా ఫాస్ట్గా లేట్ అయిపోతుందని ఫాస్ట్గా పెట్టేస్తున్నారు. నేను పైనుంచి గైడ్ చేస్తూ ఉన్నా, ఇలా పెట్టు అట్లా పెట్టు అనేసి. బట్ ఎంతైనా ఆషాఢంలో గోరింటాకు, అది కూడా హస్బెండ్తో పెట్టించుకోవడం, అది ఒక మంచి ఫీల్ కదా. అతనికి రాకున్నా కానీ ఎట్లనో అట్లా ట్రై చేసిండు నా కోసం, లేట్ అయిపోతున్నా కానీ ఎట్లనో అట్లా ప్రేమగా పెట్టిండు కదా, అది చాలా అనుకున్నాను నేను. సో గైస్, ఇది మన ఫైనల్ లుక్. ఇది నేను పెట్టా, ఇది మా ఆయన పెట్టారు, ఏదో అట్లా వచ్చినట్టు పెట్టారు అనుకోండి. ఇది నేను చాలా కష్టపడి పెట్టాను, అసలు చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ చాలా బాగా వచ్చింది, కానీ చాలా పేషెన్స్ ఉండాలి ఇది పెట్టాలంటే మాత్రం, ఈ డిజైన్ పెట్టాలంటే. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ నా డిజైన్ ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.